అజయ్ బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చి వారిని ఈరోజు అరెస్ట్ చేయించి భవిష్యత్ తరాలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు మీరంటే? ఇక్కడ నుంచి మనము అందరం కలిసి ఉన్నాము, సోదరి బాబు. అంటే ఇది వరకు కలిసిలేరా? గొడవలు కదా సార్, ఎక్కడున్నాయి గొడవలు? ఇదేంది గొడవలు కాదా? ఇది గొడవలు కాదా? ఇప్పుడు విగ్రహాలు పళ్ళగొడతా అంటే ఊరుకుంటారా? ఇప్పుడు మీకు సంబంధించి ఏదైనా చెడు జరుగుతుంది అంటే ఆయన మాట్లాడేది బైబిల్ ప్రకారంగా మాట్లాడుతున్నాడు. బైబిల్లో విగ్రహ ఆరాధన ఉండదు కాబట్టి పలగొడితే తప్పు లేదు అంటున్నాడు. మీరేమో బైబిల్ చదవకుండా మాట్లాడుతున్నారు. అందుకే కంప్లైంట్ ఇచ్చాను, అందుకే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. కంప్లైంట్ ఎందుకు తీసుకున్నారు? ఇది డెరోగేటరీ కాబట్టే తీసుకున్నారు, అవునా కదా? ఇది డెరోగేటరీ కాబట్టే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. యేసుక్రీస్తు అనే వ్యక్తి అతనికి ఒక ఆకారం ఉంటుందా? ఆ దేవుడికి ఒక ఆకారం ఉంటుందా? లేదంటే ఇలానే ఉంటాడు అని చెప్పి ఏదైనా ఒక ఆకారం ఉంటుందా? ఇప్పుడు మనం చర్చిలలో చూసే విగ్రహాలన్నీ కూడా యేసుక్రీస్తు అని అనుకోవచ్చా మనం? ఒక ప్రతిరూపం, ఏదో ఒక రూపం కావాలి కదా, అదే రూపం. కానీ ఇప్పుడు చర్చిలో ఉండే రూపమే దేవుని రూపం అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటున్నారు? సార్ ఇప్పుడు అదొక సింబాలిక్. ఆ సింబాలిక్ దగ్గర పోయి మనము ఇప్పుడు చర్చ్కి ఎందుకు వెళ్తాము? మనము గుడికి ఎందుకు వెళ్తాము? బస్ అంతే. అది కూడా ఒక మనశ్శాంతి. చూస్తే మనకు ఒక శాంతి కలుగుతుంది. విగ్రహాలు చూస్తే మనకు రాయి కాదు, ఇదే పాస్టర్లు కొన్ని రాళ్ళలో కూడా పవర్ ఉంటుంది. ఇదే పాస్టర్లు ఏమంటారు, కొన్ని రాళ్ళలో కూడా పవర్ ఉంటుంది. ఇప్పుడు చూసి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రాయి అన్నారు, రాయిని పలగొడతా అన్నారు. ఎఫెక్ట్ ఉందా లేదా సార్? ప్రతిదీ మనము చులకనగా తీసుకోవద్దు. ప్రతిదీ ఇది రాయి, ఇది పూజలు పనికిరాదు కాదు. ప్రతిదీ మనము హృదయంతో చూడాలి. లేదు నేను ఇది ఇలాగే ఆలోచిస్తా అంటే మళ్ళీ బురదలో పడతావు. పోనీ నువ్వు పడు, ఇతరులను తీసుకుని పడకు. నువ్వు ఏదైనా చావు, కానీ ఇతరులను ఇన్స్టికేట్ చేయొద్దు. ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు చేసింది అదే అంటారా? అదే కదండి. ఇప్పుడు ఆయన ఫాలోవర్స్ని అందరిని ఏం చేశాడు? ఇది తప్పు అని చెప్పి తప్పుడు మార్గంలో తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు చేయమని చెప్పండి, అందరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయమని చెప్పండి, చేస్తారా? పాస్టర్లు చేయరు ఎవరు. ఇదే ప్రశ్న నేను అడిగితే బైబిల్లో విగ్రహారాధన లేదు, అసలు యేసుక్రీస్తు అనే వ్యక్తికి ఒక ఆకారమే లేదు. ఆయనను ఆ సిలువ దగ్గర చనిపోయే ముందు అక్కడ ఉన్న వ్యక్తి ఆ క్లాత్ తీసుకొని ఆయన ముఖం మీద రక్త ముద్దలతో ఇలా చేస్తే అదే ఆకారంగా భావిస్తారు తప్ప పర్టికులర్గా ఏం ఆకారం లేదు అని అన్నారు. అలాంటప్పుడు అటువంటి విగ్రహాన్ని వలగొడితే మీకు వచ్చే ఇబ్బంది? నేను ఏదైనా విగ్రహాన్ని ఇది చేసుకుంటా, నీకెందుకు? నేను ఏ విగ్రహాన్ని పూజిస్తా అంటే దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ పర్టికులర్ సంస్కృతి సాంప్రదాయం ఏమో అవసరం లేదంటారు. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? మన దైవభక్తులు ఏం చేస్తున్నారు, దైవజనులు అంటే క్రిస్టియానిటీ మన చర్చి ముందుకెళ్ళి యాటలు కోస్తున్నారు, కోళ్ళు కోస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, లేదంటే బోనం ఎత్తుతున్నారు. ఇదేనా దేవుణ్ణి కొలిచే ఒక విధానం? ఇదేనా క్రిస్టియానిటీలో? ఇదే అంటారా? తప్పు కాదు. ఇప్పుడు వాళ్ళ ఇష్టము సార్. ఇప్పుడు ఆ మనిషి ఇలా చేస్తాడు, ఆయన ఇష్టం. హిందుత్వంలో గాయత్రి మంత్రం ఉంటుంది, పొద్దున్నే చదువుతారు. లేదంటే వెంకటేశ్వర శ్రీనివాస గోవింద అని చదువుతాం. కొత్తగా ఒక పాట వచ్చింది, ఏసయ్య గోవింద. విచిత్రంగా ఉంది, మాకు కూడా విచిత్రంగా ఉందండి. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? పిచ్చి పనులు ఇవి, అసలు అవసరం లేదు. పిచ్చి అమీర్పేట దగ్గర ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది, తెలుసు కదా మీకు? అవును. అక్కడ యాటలకు వస్తారు, మొక్కులు చెల్లిస్తారు. టెంపుల్ కాబట్టి చేస్తారు. వస్తుంది పూనకాలు వస్తుంది, దేవుడు వస్తాడని చెప్తారు. అరే క్రిస్టియానిటీలో కూడా అదే రకమైన సంస్కృతిని పాటిస్తున్నారు. అంటే మీకంటూ ఒక స్పెసిఫిక్ పద్ధతులు లేవన్నట్ట, మా హిందువులని కాపీ చేస్తున్నారు అన్నట్ట. ఎట్లా? ఇప్పుడు ఇండియన్ కల్చర్ ఫాలో అవుతాము, భారత సంస్కృతి ఏదైతే ఉందో. మీరు ఇండియన్ కల్చర్ ని ఫాలో అయితే బైబిల్ కల్చర్ ఎవరు ఫాలో కావాలి? బైబిల్ కల్చర్ లో ఉందా ఇట్లా ఫాలో కావాలి సార్? కొబ్బరికాయ కొట్టాలని చెప్పి, యాటం కోయాలని చెప్పి ఉంటుందా బైబిల్ కల్చర్? సార్ మేము కూడా ఇప్పుడు పుట్టిన మనిషి మీకు ఎలా సంస్కృతి ఉందో మాకు కూడా సేమ్ అలాగే ఉంది. చనిపోయే వరకు మీరు కాలుస్తారు, మేము పుడుస్తాము, అక్కడే తేడా. మిగతా అంతా ఈవెన్ పెళ్ళిళ్ళలో కూడా అది పసుపులు పెడతాము, ఇండియన్ కల్చర్ కదా. అది చీరలు కడతాము, ఇండియన్ కల్చర్ కదా. కాళ్ళకు మెట్లు వేసుకుంటారు, ఇండియన్ కల్చర్ కదా. మళ్ళీ డైరెక్ట్ హిందువులు అని చెప్పుకొని తిరగవచ్చు కదా, మళ్ళీ క్రిస్టియన్ ఎందుకు, మళ్ళీ ఇంకో పేర్లు ఎందుకు? దాన్నే ఇండియన్ కల్చర్ ఫాలో అవుతాము అంటారు. హిందూ కాదు, ఇండియన్ కల్చర్. చాలా అది దేవుణ్ణే ఇండియన్ కల్చర్లో మార్చారు మీరు. ఇప్పుడు దేవుని ఇండియన్ కల్చర్గా మార్చలేదు. ఇండియన్ కల్చర్ని మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ ఇండియన్ కల్చర్ని మేము మర్యాద ఇవ్వాల్సిందే. ఇక్కడ ఉన్న సంస్కృతిని మీకు చిన్న ఉదాహరణ నడుపుతాను. మీరే ఉన్నారు,
మీరు ఏ మతమో తెలియదు, పక్కకు పెడదాం. నేను హిందూనే. 0 అనుకోండి, న్యూట్రల్. న్యూట్రల్. బంగ్లాదేశ్ పోయినరు, ఆ మతానికి వ్యతిరేకంగా నిలబడతారా మీరు? వ్యతిరేకమే ఉంటే వాళ్ళలో కలిసిపోతాం. అదే నేను చేస్తున్నాను, అదే మేము చేస్తున్నాము. ఇక్కడ ఉన్న కల్చర్ని మేము ఫాలో అవుతున్నాము. అగౌరవపరచొద్దు, అగౌరవపరచం కూడా. మాకు ఆ హక్కులు లేదు. ఈ మతమే కాదు, ఏ మతానికి వ్యతిరేకంగా నిలబడము. అంటే మీకు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే ఒక బాధ తప్ప వ్యక్తిగతంగా మీకు అజయ్ బాబు గారికి ఏం ఇంటెన్షన్ తోటి కాదు మీరు అట్లేం లేదు, అట్లే. మరి ఆ రకంగా నిజంగా మీ కమ్యూనిటీని భ్రష్టు పట్టిస్తున్నారు అనే వ్యక్తులు కొంతమందిని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఫ్యూచర్లో కూడా అటువంటి వ్యక్తులకు ఏమన్నా ఉంటే మీరు ఛార్జ్ తీసుకోండి, ఇంకా బాగుంటుంది కదా. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు స్వామి జోసెఫ్ గారు అని అంటే తెలియని వ్యక్తి లేరు. ఆ రకంగా వెళ్ళిపోయారు, ఒక ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు మీరు. ఏది మన ప్రయాగ్రాజ్లో పూసలు అమ్ముకునే వ్యక్తి ఏ రకంగా అయిందో ఆ రకంగా అయ్యారు. సరే, మీరు ఆయన అరెస్ట్ చేయించిరా, కేసు పెట్టిరా, ఇవన్నీ తర్వాత సంగతి. ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అయితే మీ మీద అయితే చాలా ప్రశ్నలు, చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. జవాబు రెడీగా ఉన్నా, లెట్ దమ్ కమ్. ఈవెన్ మాట్లాడుతున్నారు ఏదో పాస్టర్స్ అసోసియేషన్ మీటింగ్ గురించి వస్తా అని చెప్పినాను. లేదు, మా అజయ్ బాబు గారి మీద ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు మీరే అని చెప్పి ఇప్పుడు ఇంటర్వ్యూ బయటికి పోతే చాలా వైరల్ అవుతుంది. దాని తర్వాత జరిగే పరిణామాలను మీరు తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? వారి అభిమానులు కావచ్చు, క్రిస్టియానిటీలో వారిని అభిమానించే వ్యక్తులు ఏదన్నా మీ మీద ఏదన్నా చేస్తే? సార్, ఒకటి మనము ఫ్యూచర్ అనేది ఇప్పుడు ఆ వార్నింగ్లు అదంతా వద్దు. ఓకే, వార్నింగ్లు అనేది వద్దు. ఇప్పుడు నేను శాంతియుతంగా మాట్లాడుతున్నా, వాళ్ళు కూడా శాంతియుతంగానే మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఎందుకు పరిణామాలు అంటే వాళ్ళు ఒకవేళ ఎక్స్ట్రీమ్ అయ్యారు అనుకోండి, దానికి ఎందుకు అవుతారు? అరే మీరే అంటున్నారు కదా వీళ్ళు ఎక్స్ట్రీమ్ అవుతున్నారు అంతా, అందుకే ఆగుతారు. ఆపాల్సిన బాధ్యత కాబట్టి ఆపే ప్రయత్నం చేశాను. వాళ్ళు ఆగిపోవాలి, ఇకపై ఇంకో నెగిటివిటీ పెరగొద్దు అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం. మళ్ళా ఒకవేళ నా స్థానంలో ఇక్కడ నా స్థానంలో అజయ్ బాబు అనే వ్యక్తి కూర్చొని ఉంటే ఆ వ్యక్తికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఆల్ ద బెస్ట్, స్టే హ్యాపీ, స్ప్రెడ్ పీస్, లవ్, హార్మనీ, డోంట్ స్పీచ్ హేట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సందేశాన్ని ఇచ్చినందుకు. ఓవరాల్గా మా సబ్స్క్రైబర్ల కోసం లేదంటే ఈ మతాల మధ్యలో జరుగుతున్న, అంటే మీరు చాలా ఇంటలెక్చువల్గా మంచి మాట్లాడుతుంటారు కాబట్టి ఇప్పుడున్న సమాజంలో మతాల మధ్యలో ఇంటలెక్చువల్స్ అని చెప్పుకొని లేదంటే డిబేట్లు పెట్టుకొని పరస్పర వివాదాలకు ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడే రోజులలో ఉన్నాం కాబట్టి అటువంటి వ్యక్తులకు లేదంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు? సార్, ఇప్పుడు రాబోయే తరాలకు, అవును, అప్కమింగ్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వాలి? వాళ్ళకు పీస్, అంటే ఈ గొడవల్లో పెట్టిపోవద్దు మనం మాలాంటి. దాని గురించి ఈ కృషి. ఎందుకంటే ఈరోజు నేను ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు. రేపు నా పిల్లలే ఉన్నారు. ఇవంతా చూసి వాళ్ళకు కూడా ఈ ద్వేషాలు పెరగొద్దు, వద్దు. మనమందరం భారతదేశంలో ఉన్నాము, గంగా జమున తహజీబ్లో ఉన్నాము. ఓకే, हिंदू क्रिश्चियन सिख ईसाई आपस में भाई भाई हर वक्त भाई भाई रहना हो. చాలా అద్భుతంగా చెప్పారు. इसमें कसाई कोई भी नहीं आना. ओके, कोई भी रहने दो, नो कसाई, ओनली भाई भाई का चारा ही रहना. अगर आए तो कोई मेरे जैसे कोई ट्राई करो. ओके, ट्राई करने में गलती नहीं है. अच्छा, ఇప్పుడు స్టాలిన్ భాయ్ హిందీ బాగా మాట్లాడుతున్నారు మీరు. స్టాలిన్ భాయ్ ఏమన్నారు? సనాతన ధర్మం అంట డెంగ్యూ మలేరియా. డెంగ్యూ మలేరియా ఏంది? ఇలాంటి వెధవల్ని ఆల్ అవుట్ పెట్టి భారత్ నుంచి గెట్అవుట్ చేయాలి. ఆ టైం రావాలి. ఏందది డెంగ్యూ మలేరియా? ఒక చిన్న వార్నింగ్ ఇస్తా ఆయనకు. ఓకే, స్టాలిన్ భాయ్, కపడా మేరే బాప్ కా, तेल मेरे बाप का, आग भी मेरे बाप का, लेकिन लंका जैसा डीएमके तेरे बाप का जला देंगे क्योंकि हम वानर है. वाह, లేదు సార్, లేకపోతే ఇది సనాతన భూమి. ఈ సనాతన భూమి ఇంకా అఖండ భూమిలో నుంచి విడిపోయిన లాస్ట్ చివరి దేశం ఇది. ఎక్కడ వెళ్తారు మీరు? రాబోయే తరాలు ఎక్కడ వెళ్తారు? సో మత విద్వేషకులు ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం నాకు తెలిసి 2 రోజులు నిద్రపోరండి. ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? మీకు అత్యంత ఆత్మీయులు కదా పాస్టర్లు అయినా లేదంటే హైందవ అచ్చా, ఇంకొకటి పాస్టర్ అంటున్నారు. నాయన పాస్టర్లారా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఇతర మతాల గురించి మాట్లాడకండి. మన గ్రంథం గురించే మాట్లాడండి. ఇతర మతాలకు అస్సలు ఈ మతంలో అది ఉందని చెప్పకండి. ఇంకొకటి, నేను పాస్టర్ని గాను,
ఇంకా నేను ఫాదర్ని కూడా కాను. చాలామంది పాపం పాస్టర్ అంటే నాకు కూడా ఇదేది అవును, జోసెఫ్ అనగానే చాలా మంది పాస్టర్ ఏమంటారు, ఈయన ఒక పాస్టర్ క్రిస్టియన్ కదా, అంటారు. పాస్టర్ ఈయనే. కానీ ఇలాంటి వాళ్ళకి పాస్టర్ నేను. ఓకే ఎవరైతే కొంచెం తిక్కగా ఉంటారో అలాంటి వాళ్ళకి పాస్టర్ని. ఓకే, మీరు పాస్టరా, పూజారా? లేదు ఏం కాదు, ఇలాంటి వాళ్ళకే పాస్టర్. ఓకే, బుద్ధి చెప్పాలి. చలో జోసెఫ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.